ఏం పెద్దిరెడ్డి, ఈ రాష్ట్రం నీ జాగీర్ అనుకుంటున్నావా? 5 మాసాల తర్వాత ఈ రాష్ట్రం వదిలి నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుని సంఘీభావం తెలియచేయాలని మా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సామాన్య కార్యకర్త చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉన్నటువంటి కొంతమంది పసుపు తొక్కా చేసుకొని కండువా వేసుకొని వెళ్తుంటే, పసుపు కండువా నా పుంగనూరులో కనబడకూడదని నీ కుక్కల్ని పంపించి దారుణంగా నిన్న అవమానపరిచావు. ఖబర్దార్ పెద్దిరెడ్డి, 5 మాసాలు గుర్తుపెట్టుకో. నువ్వు వెతికినా కనబడకుండా, బోతద్దంతో ఎతికినా కనబడకుండా చేసే బాధ్యత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు నాయకత్వంలో జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు గెలుపు వరకే తెలుగుదేశం ఈ మాటలు చెప్తుంది, అధికారం వచ్చినంత వరకే ఈ మాటలు చెప్తుంది. అధికారం వస్తే నిరంతరం అభివృద్ధి అంటారు, అమరావతి అంటారు, పోలవరం అంటారు, రోడ్లు అంటారు, నీళ్ళు అంటారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరని పిచ్చి భ్రమల్లో ఉన్నారు. తరం మారింది, రక్తం మారింది, యువ రక్తం వచ్చింది. నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే అనౌన్స్ చేశారు, ఈ 4.5 సంవత్సరాల్లో ఏ వైసీపీ నాయకుడు, ఏ అధికారి మా కార్యకర్త జోలు పెట్టారు, మా ఆస్తులు ధ్వంసం చేశారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు, ఏ ఒక్కరిని వదలకుండా వారికి వడ్డీతో, చక్ర వడ్డీతో మనం వారి మీద చర్యలు తీసుకుందామని